హలో అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు నేను ఇంకొక మంచి సినిమాతో మీ ముందుకు వచ్చాను. అయితే ఈ సినిమా నేను నిన్న నైట్ చూశాను. అండ్ నిజం చెప్తున్నా, ఐ వాజ్ క్రైమ్. ఏడుస్తున్నా, అసలుకి కన్నీరు ఆగట్లేదు. మా అమ్మ పక్కనే ఉన్నారు. ఇలా 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 చూడకూడదు అని చెప్పి తుడుచుకుంటున్నాను. అసలుకి అంత బాధ అనిపించింది, అంత రిలేటబుల్ అనిపించింది. ఐ థింక్ ఆడవాళ్ళకి ఇది చాలా రిలేటబుల్గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ సెంటిమెంట్గా ఉండే మగవాళ్ళకి కూడా ఇది రిలేటబుల్గా ఉంటుంది. అండ్ వెరీ ఎమోషనల్గా ఉండే ఒక సినిమా. ఇది ఎక్కడో జరిగిందా, మరి రియల్ ఇన్సిడెంటా, ఇలా లేదంటే రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీసారా అని అది మాత్రం నాకు కొంచెం కన్ఫ్యూషన్. ఐ థింక్ రియల్ ఇన్సిడెంట్ కాదు, అలాగా చాలా జరిగి ఉంటాయి. రెఫరెన్సెస్గా తీసుకొని దాన్ని ఒక మూవీగా తీసుంటారు. కానీ ఇది ఒక హిందీ సినిమా. హిందీ రాని వాళ్ళకి కూడా ఆ సినిమా చూస్తే, ఈ సినిమానే కాదండి, ఏ సినిమా అయినా యాక్చువల్కి సినిమాకి ఒక బ్యారియర్ లేదు. మనం ఏ లాంగ్వేజ్ అయినా మ్యూట్ చేసుకొని చూసినా కూడా అర్థమైపోతాయి కొన్ని సినిమాలు. అలాంటి ఒక కేటగిరీలో ఉండే సినిమా ఇది. సో ఎస్, ఇది కూడా అగైన్ ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్. తను ఉమెన్ అని చెప్పడం కన్నా కూడా ఫ్యామిలీ అని చెప్పొచ్చు. తను ఒకతన్ని చాలా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఇట్స్ అరేంజ్ మ్యారేజ్. చాలా బాగా నమ్మేస్తుంది అతన్ని. అంటే అతను బాగా చూసుకుంటున్నాడు అని. కొత్త కదా, అందరు బాగానే ఉంటారు కొత్తలో. అయితే బాగా చూసుకుంటాడు అని, తనకి అన్నీ చేస్తున్నాడని అలాగ సంవత్సరాలు గడిచిపోతాయి. అండ్ తనకి 3 పిల్లలు పుడతారు. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అండ్ ఆ తర్వాత నుంచి హస్బెండ్ వైఫ్ మధ్యలోంచి ఒక డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. అది యూజువల్గానే కొంచెం లైక్ మ్యారేజ్ లైఫ్ కొంచెం వెళ్ళంగానే లైక్ పిల్లలు, బాధ్యతలు అని వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఒక డిస్టెన్స్ రియల్గా కూడా ఉంటుంది. అలా గ్యాప్ని ఎలాగ ఫిల్ చేస్తామని ఆ కపుల్స్ డిసైడ్ చేసుకోవాలి. అలా డిసైడ్ చేసుకొని లైక్ మాట్లాడుకొని ఆ గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటే ఆ లైఫ్ చాలా బాగుంటుంది. లేదంటే రొటీన్గా వెళ్తూ ఉంటుంది. ఇంకా పరిస్థితులు బాగోలేకపోతే విడిపోతారు, గొడవలు ఉంటాయి, అలాగుంటుంది అనమాట. సో ఇందులో కూడా హస్బెండ్ జాబ్ వర్క్ అని చెప్పి ఫ్యామిలీ టైమే ఇవ్వడు. అయితే పిల్లల్ని, ఇంటి పక్క వాళ్ళని పట్టించుకోవటంలో, భరిస్తంలో తను ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. అండ్ ఇన్సెక్యూరిటీ తనకి స్టార్ట్ అవుతుందండి. కానీ ఆ ఇన్సెక్యూరిటీ రావడానికి కారణం హస్బెండ్ చేసే బిహేవియర్ వల్లనే. అలాగలాగా ఉండి తను సరే ఓకే 3-4 మంత్స్ నుంచి ఇంటి నుంచి దూరంగా ఉన్నారు, ఊరికి వెళ్ళారు, మళ్ళీ వస్తారు అనుకున్నప్పుడు అతను ఒక సర్ప్రైజ్ తీసుకొస్తాడు ఊరి నుంచి వస్తా. అది ఆ సర్ప్రైజే సెకండ్ వైఫ్ అనమాట. తను ఎలాగ ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేక ఎంత పోరాటం చేస్తుంది. పిల్లల్ని ఎలాగ పెంచాలి, తను చదువుకోలేదు. అందుకనే ఎవరికైనా కూడా చదువు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా. మీకు 18 years కంప్లీట్ అవ్వగానే చిన్న చితగా ఏ జాబ్ ఉన్నా కూడా ఇది నా స్టేటస్ కాదు అని అనుకోకుండా స్టార్ట్ వర్కింగ్. 18 years రాగానే వర్క్ చేయటం స్టార్ట్ చేయండి, ఆడపిల్లలైనా కూడా మగపిల్లలైనా కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫినాన్షియల్లీ ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మన పేరెంట్స్ మనని సపోర్ట్ చేస్తారు, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని మనం అనుకుంటాం. కానీ మనం సంపాదించుకునే ఒక ఏజ్ మనం వచ్చిన తర్వాత సంపాదించగలిగే ఒక టైము, మనకున్న పరిస్థితులను బట్టి మనం జాయిన్ అవ్వాలి. మనం ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి. ఇప్పుడు అబ్రాడ్లో చాలామంది అంతే కదా, పిల్లలు ఒక 18 years వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా వాళ్ళ ఇంట్లో వదిలేస్తారు. కానీ మన ఎమోషన్స్, మన బాండింగ్, మన రిలేషన్షిప్స్, మన ఇంట్లో మన అమ్మ నాన్న తోడబుట్టులు వాళ్ళతో మనకు అలా ఉండదు. కాబట్టి మనం అలాగ ఫ్రీడమ్గా వెళ్ళిపోకుండా మన కోసం ఇంట్లో సపోర్ట్ చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా మనకి ఫినాన్షియల్లీ 18 years అంటే తర్వాత మనం డిగ్రీకి వెళ్తాము, చదువుకోవాలి కదా, చదువుకుంటానే పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా వర్క్స్ వచ్చేసినాయి. చూసి ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక వర్క్ వస్తుంది, మీకు ఒక బేసిక్ పే వస్తుంది అన్నా కూడా చెయ్యండి, జాగ్రత్తగా చేసుకోండి. సో ఈ సినిమా అదేనండి. తనకి చదువు లేదు, ఉద్యోగం లేదు, తన ఫ్యామిలీ సపోర్ట్ చేసే అంత ఫినాన్షియల్ స్టేటస్ వాళ్ళకి లేదు, వాళ్ళ నాన్న చనిపోతారు, తన కోసం ఎవరు ఉండరు, ఎలాగ పోరాడాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలంటే, ఎందుకంటే మెయింటెనెన్స్ డబ్బులు రావు హస్బెండ్ దగ్గర నుంచి, ఏం రావు. ఇంకొక పెళ్లి చేసుకొని ఆ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంటుంది.
అసలుకి చూస్తుంటే అమ్మో ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా జరిగిందా, ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. ఖచ్చితంగా జరుగుతున్నాయి, అందుకని సినిమా తీశారనమాట. సో మీరు ఈ సినిమా మాత్రం మిస్ అవ్వద్దు. ఈ సినిమా చూసిన తర్వాత ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎంత ముఖ్యం, ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీకి టైం ఇవ్వటం ఎంత ముఖ్యమని మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో మెసేజ్ ఓరియంటెడ్, మనకి ఒక థింకింగ్ ఇచ్చే ఒక సినిమా. సో నేను ఓవర్గా చూసామా, నవ్వామా, డబ్బులు కట్టామా, అయిపోయిందా సినిమా అన్నట్టు కాకుండా మనకి పనికొచ్చే సినిమాలు మాత్రమే నేను చెప్తాను, మీకు రికమెండ్ చేస్తాను. అందుకే కదా ఈ ఛానల్ మనం ఓపెన్ చేసింది. అయితే ఈ సినిమా కూడా మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మీ టైం అస్సలకి వేస్ట్ అవ్వదు. మీరు ఖచ్చితంగా ఈ సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు, ఖచ్చితంగా నేర్చుకుంటారు. అన్నీ మనం చూసేవన్నీ మనకు ఒక లెసన్సే. అది సినిమా అయినా, బయట మనం ట్రావెల్ చేసేటప్పుడైనా, ప్రతి ఒక్కటి మన లైఫ్లో మనకి ఎదురొచ్చేది మనకి లెసనే. అందులోంచి మనం మంచిది పిక్ చేసుకుంటున్నామా, చెడు పిక్ చేసుకుంటున్నామా అనేది మన మీద డిపెండ్ అది. సో ప్లీజ్ వాచ్ ఇట్. మూవీ నేమ్ నేను ఫస్ట్ కామెంట్లో పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మంచి మూవీతో మీట్ అవుదాం. అంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.